బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. దీనికి సీక్వెల్గా కల్కి 2 మూవీ రాబోతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉంది. రెండో పార్ట్లో కమల్ హాసన్ కీ రోల్ పోషిస్తారని తెలుస్తుంది. ప్రభాస్, కమల్ హాసన్ల మధ్య సన్నివేశాలు ఉంటాయని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ 3 పాత్రలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. వీళ్లే ఆ సినిమాకు మెయిన్ అని పేర్కొన్నారు. వీళ్లతో పాటు దీపికా పదుకునే పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. కొత్త వాళ్లు ఉంటారని తాను అనుకోవడం లేదని, ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్లో కొత్త వాళ్లను తీసుకొచ్చే ఛాన్స్ లేకపోలేదని చెప్పారు. సీక్వెల్లో ప్రభాస్, అమితాబ్, కమల్ ముగ్గురు ఎక్కువగా కనిపిస్తారని చెప్పారు. దీపిక పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు. అవసరమైతేనే కొత్త పాత్రలను పరిచయం చేస్తామన్నారు. నాగ్ అశ్విన్ ఆలోచించే తీరు, దర్శకత్వ విధానం గొప్పగా ఉంటాయని ప్రశంసించారు. ఇప్పటికే కల్కి 2 సీక్వెల్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నిర్మాత అశ్విని దత్ ఇటీవల కల్కి 2 గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సీక్వెల్ కథ 3 ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పాత్రలు ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లకు సంబంధించినవి కావడం విశేషం. మొదటి భాగంలో అమితాబ్ అశ్వత్థామ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండగా, కమల్ హాసన్ కల్కి పాత్ర పరిమిత స్క్రీన్ టైంతో మాత్రమే ఉండింది. ఇది అభిమానులకు కొంత నిరాశ కలిగించింది. కానీ కల్కి 2లో కమల్ హాసన్ పూర్తి స్క్రీన్ టైంలో కనిపించి ప్రభాస్తో సన్నివేశాలు ప్రేక్షకులకు విశేషమైన అనుభూతిని కలిగిస్తాయని అశ్విని దత్ పేర్కొన్నారు. కమల్ హాసన్ ఇప్పటికే ప్రమోషన్ల సమయంలో తన పాత్ర గురించి వివరించి ఇది రెండవ భాగంలో మరింత డెవలప్ అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, కమల్ మధ్య సన్నివేశాలు కథను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంటాయని అంచనా. అమితాబ్ పాత్రకు ఈసారి కూడా ప్రాధాన్యం ఉండడం విశేషం. దీపికా పదుకునే పాత్ర కూడా రెండవ భాగంలో ప్రాముఖ్యాన్ని సాధిస్తుందని అశ్విని దత్ క్లారిటీ ఇచ్చారు. నూతన పాత్రలు ఈసారి రావడం అనుమానమేనని నిర్మాత తెలిపారు. ఇది మొత్తం నారటివ్ను ముగించేందుకు కేవలం ప్రధాన పాత్రల చుట్టూనే కథ సాగుతుందని చెప్పారు. సెకండ్ పార్ట్ 2026లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు అశ్విని దత్ స్పష్టం చేశారు. కల్కి 2 కథ, నిర్మాణ విలువలు, సాంకేతికతతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఈసారి బాక్సాఫీస్ వద్ద పార్ట్ 2తో 2000 కోట్లు రావడం గ్యారంటీ అనేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.